ప్రజల భాగస్వామ్యంతోనే నగర అభివృద్ధి సాధ్యమని మున్సిపల్ కమిషనర్ వి శరశ్చంద్ర తెలిపారు. స్థానిక సమస్యలను వేగవంతంగా పరిష్కారం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు రెండో విడత డివిజన్ నెంబర్ 13, 14, 15, 16, 17, 21, 22, 23, 24 డివిజన్లతో పాటు 44, 45, 46 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శరశ్చంద్ర స్వయంగా డివిజన్ నెంబర్ 15, 16లో నిర్వహించిన వార్డు సభలకు హాజరై ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. వార్డు స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి స్థానిక సమస్యలను వేగవంతమైన పరిష్కారం చూపటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. వార్డు సభలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, 4-వే వేస్ట్ సిగ్రిగేషన్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త ప్రత్యేక సంరక్షణ చెత్తగా వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను మూలం వద్దనే వేరు చేయటం ద్వారా పరిశుభ్రమైన నగర నిర్మాణంతో పాటు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ సాధ్యం అవుతుందని వివరించారు. అలాగే సంచయ్ జల్ భాగీరథ్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి కుటుంబం వర్షపు నీటి సంక్షోభంలో భాగస్వాములు కావాలని, భూగర్భ జలాల పెంపుకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపడుతున్న డ్రైనేజీల పూడికతీత పనులను, మురుగు కాలువల పరిశుభ్రత, వర్షాకాల సంసిద్ధతపై చర్యల గురించి ప్రజలకు వివరించారు. డ్రైనేజీలో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని, నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. నగరంలో సాగునీటి సరఫరా, పైప్లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య సేవలు, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి, మొక్కల పెంపకం మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరాయంగా చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. పచ్చదనం పెంపు ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం, దోమల వ్యాప్తిని నివారించటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, తాగునీటిని శుద్ధి చేసి వినియోగించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చునని ప్రజలకు సూచించారు. వార్డు సభలలో ప్రజల నుండి త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారులు, వర్షపు నీటి పారుదల, పార్కుల అభివృద్ధి, ప్రజా సౌకర్యాలు, ఇతర స్థానిక సమస్యలపై వినతులు, ఫిర్యాదులను, సూచనలు స్వీకరించారు. అందిన తాజా ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో నగర ప్రజలు చురుకుగా పాల్గొన్నారని, రాబోయే విడతల్లో వార్డు సభలను కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంబంధిత డివిజన్ కార్పొరేటర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.